క్లవర్ స్పారో అండ్ ద ఫూలిష్ క్రో. ఒక తెలివైన పిచ్చుక మరియు తెలివి తక్కువ కాకి యొక్క కథ. ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద ఒక కాకి నివసించేది. ఆ కాకి చాలా దురహంకారంగా ఉండేది. తన తెలివితేటలు అందరికంటే ఎక్కువ అని అనుకునేది. ఒకరోజు ఆ కాకి భోజనం కోసం బయటికి వెళ్ళింది. పక్కనే ఉన్న వృక్షం మీద ఒక పిచ్చుక కనిపించింది. ఆ పిచ్చుక చాలా ప్రశాంతంగా తన గూడు కట్టుకుంటూ ఉంది. కాకి ఆ పిచ్చుకను చూసి ఇలా అన్నది, ఏమిటి పిచ్చుక, ఎన్ని రోజులు గూడు కట్టుకుంటూ ఉంటావు? నీవు ఎప్పుడూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే జీవితంలో ముందుకు వెళ్ళలేవు అని అన్నది. పిచ్చుక చిరునవ్వుతో ఇలా స్పందించింది, మిత్రమా, ఈ గూడు కట్టడం నా భద్రత కోసం. దీని ద్వారా నేను నా కుటుంబానికి ఆశ్రయాన్ని ఇవ్వగలుగుతాను. కాకి ఆ మాటలు విని నవ్వి ముందుకు వెళ్ళిపోయింది. ఆ రోజు ఆహారం దొరకక విసిగిపోయి తిరిగి వచ్చేసింది. రాత్రి తీవ్రంగా వర్షం పడింది. కాకి తడుస్తూ దిక్కుతోచని స్థితిలో అలాగే ఉండిపోయింది. అదే సమయంలో పిచ్చుక తన గూడు లోపల సంతోషంగా ఉంది. కాకి పిచ్చుక దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది, నీ మాట నిజమని నాకు ఇప్పుడు అర్థమైంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. నన్ను క్షమించు మిత్రమా అనింది. పిచ్చుక చిరునవ్వుతో ఇలా చెప్పింది, మన అవసరాలు ముందుగానే తీర్చుకోవటం జీవితంలో ఎంతో ముఖ్యం. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని ఆశిస్తున్నాను అని చెప్పింది పిచ్చుక. నీతి. బుద్ధి కలిగి భవిష్యత్తును ముందుగానే ప్లాన్ చేసుకోవటం ఎంతో అవసరం.